నగరంలో వర్షం కురిస్తే చాలు ముందుగా మునిగేది మైత్రివనం, ఎస్ఆర్ నగర్, అమీర్పేట రోడ్లే. ఇక భారీ వర్షం పడితే ఆయా ప్రాంతాల్లో ఉండేవారితో పాటు ఆ రోడ్లో ప్రయాణించేవారు ఇబ్బందులు పడతారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కృష్ణకాంత్ పార్కు నుంచి సత్యం థియేటర్ వరకు భారీ ట్రంక్ లైట్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేస్తుంది బల్దియా. నెల రోజుల్లో డీపీఆర్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్. అమీర్పేట్ మైత్రివనంలో ముంపు నివారణ చర్యలకు సిద్ధమైంది బల్దియా. ఇప్పటికే పలుమార్లు జీహెచ్ఎంసీ హైడ్రో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు సమస్యలు రాకుండా చేపట్టవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు జీహెచ్ఎంసీ అధికారులు. జూబ్లీహిల్స్, వెంకటగిరి, రహమత్ నగర్, యూసఫ్గూడ ప్రాంతాల నుంచి కృష్ణకాంత్ పార్కు మీదుగా ప్రవహించే కాలువ గాయత్రి నగర్ వద్ద ఉన్న నాలాలో కలుస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలతో మధురా నగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డు మొత్తం మునిగిపోయింది. అమీర్పేట్ మెట్రో, మైత్రివనం ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. 40 అడుగుల వెడల్పుతో పైనుంచి వచ్చిన కాలువలు అమీర్పేట, ఎస్ఆర్ నగర్ మెయిన్ రోడ్డు దాటే సమయంలో 10 అడుగులకు రావడంతో వరద సమస్య వచ్చిందని గుర్తించారు అధికారులు. వరద నీటి కాలువ నెట్వర్క్ ఎలా ఉంది, నాలాల్లో నీటి ప్రవాహం వంటి అంశాలను అధ్యయనం చేయడంతో పాటు సమగ్రంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కన్సల్టెన్సీ కోసం టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫైనల్ చేసింది. ఈ టెండర్లను ఎస్పీపీఈ సంస్థ దక్కించుకుంది. నెల రోజుల్లో సర్వే చేసి ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డీపీఆర్ రూపొందించాలని ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. కృష్ణకాంత్ పార్కు నుంచి సత్యం థియేటర్ వరకు భారీ ట్రంక్ లైన్ నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది ఏజెన్సీ. డీపీఆర్లను తయారు చేయనుంది ఏజెన్సీ. నాలాలు, వరదలు వచ్చే ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితులు, వరద నీరు వెళ్లకుండా అడ్డుగా ఉన్న ఆక్రమణల గుర్తింపు, పునరావాస ప్రణాళిక, 5 సంవత్సరాల వర్షపాతం ఆధారంగా వివరాలు ఉంటాయని తెలిపారు అధికారులు. ఈ ప్రాంతాల్లో తాగునీటి పైప్ లైన్లు, మురుగునీటి లైన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫారంలు, చెట్లు తొలగించవలసిన వివరాలు కూడా ఏజెన్సీ ఇస్తుందన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నెల రోజుల్లో డీపీఆర్ సిద్ధమైతే వెంటనే పనుల కోసం టెండర్లు పిలిచి వరద ముంపు లేకుండా చేస్తామంటున్నారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు.